రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన బొరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తారన్నారు. వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ తో పాటుగా ఇతర పాలకవర్గ సభ్యులు కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీద బయట మీద మీద ఏడున్నావు అందరికీ నమస్కారం. ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి కిసాన్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవులు ఇచ్చి నాకు ఇప్పుడు వ్యవసాయ శాఖ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళైన రేవంత్ అన్న గారికి, టీపీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో రైతుల సమస్యలన్నీ రైతు బిడ్డగా నాకు అన్ని సమస్యలు తెలుసు. అదేవిధంగా రైతుల సూచనల మేరకే నేను పాలన కొనసాగిస్తానని చెప్పడం జరుగుతున్నది.